ఫ్రెండ్స్, మీరు ఇప్పటిదాకా టాటా ఎలక్ట్రిక్ కార్లను చూస్తే ఆల్రెడీ ఉన్న పెట్రోల్ వర్షన్ డీజిల్ వర్షన్ కన్వర్ట్ చేసి ఎలక్ట్రిక్కి వేయడం జరిగింది అనమాట. అంటే సింపుల్గా ఇప్పుడు ఆల్రెడీ మోటార్ ఇంజన్ ఉంటాయి అనమాట. ఇంజన్ తీసేసి బ్యాటరీ ప్యాక్ని పెట్టడం, మోటార్ని పెట్టడం, చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి వాటిని రోడ్ల మీద తీసుకురావడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టాటా నెక్సాన్ కానీ, టాటా టిగోర్ కానీ, టాటా టియాగో ఇవన్నీ పెట్రోల్ డీజిల్ వర్షన్ ఉండేటివి. వాటిని ఎలక్ట్రిక్లే కన్వర్ట్ చేసి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ, నెక్స్ట్ టియాగో ఈవీ అట్లా చేయడం జరిగిందనమాట. ఇలా టోటల్గా ఇప్పటిదాకా టాటాకి సంబంధించి 3 ఎలక్ట్రిక్ కార్లు రావడం జరిగింది. అండ్ చాలా బంపర్ సక్సెస్ అయినాయి అనమాట. రోడ్ల మీద మ్యాక్సిమం అవే కనబడుతున్నాయి. మార్కెట్ షేర్ కూడా చాలా వరకు ఎక్కువగా టాటా వాళ్ళే ఆక్యుపై చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ టాటా వాళ్ళు కొత్త స్టెప్ తీసుకోబోతున్నారు అనమాట. అదేంటంటే ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించి సపరేట్గా ఒక డిజైన్ చేయడం జరిగింది, ఒక ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడం జరిగింది అనమాట. సో అది వచ్చేసి యాక్టీ.ఈవీ అనమాట. సో యాక్టీ.ఈవీ అంటే అడ్వాన్స్డ్ కనెక్టెడ్ టెక్ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్కిటెక్చర్ అనమాట. సో దీని మీద ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే, ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే బిల్డ్ చేస్తారు, పెట్రోల్ సంబంధం ఉండదు అనమాట. సో ఇప్పుడు రాబోయే ప్రతి కారు ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే దీని మీద చేయబోతున్నారు అనేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ దీంట్లో టోటల్గా 4 లేయర్స్ ఉంటాయి. సో లేయర్ 1 వచ్చేసి పవర్ ట్రైన్, లేయర్ 2 వచ్చేసి చాసిస్, అండ్ లేయర్ 3 వచ్చేసి ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్, అండ్ లేయర్ 4 వచ్చేసి క్లౌడ్ ఆర్కిటెక్చర్ అనమాట. సో వీటికి సంబంధించి వీళ్ళు ఏమేమి ఇంప్రూవ్ చేసినారు అండ్ కొత్తగా ఏం తీసుకురొచ్చినారు, అండ్ ఈ ఆర్కిటెక్ట్ వల్ల ఈ ప్లాట్ఫామ్ వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయనేసి మొత్తం ఇప్పుడు నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. ఈ వీడియో వచ్చేసి కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే, ఎవరైనా సరే ఎలక్ట్రిక్ కార్ కొనాలని ఫ్యూచర్ ప్లాన్ చేస్తే సో కంపల్సరీ ఈ వీడియోనే యూస్ఫుల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ టాటా పంచ్ ఈవీకి సంబంధించి అప్డేట్ కూడా రాబోతుంది. సో ఆ వీడియో కూడా చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లెట్స్ గో. సో టోటల్గా 4 లేయర్స్ అని చెప్పాను కదా, దాంట్లో ఫస్ట్ వచ్చేసి పవర్ ట్రైన్ అనమాట. పవర్ ట్రైన్కి సంబంధించి ఏంటంటే దీంట్లో వీళ్ళు బ్యాటరీ ప్యాక్ సంబంధించి కానీ, నెక్స్ట్ వచ్చేసి పవర్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించి కానీ, రేంజ్కి సంబంధించి కానీ, ఇట్లా అన్నిటికి సంబంధించి దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగిందనమాట. ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే 10% ఎనర్జీ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఒక అడ్వాంటేజ్, సో ఎనర్జీ డెన్సిటీ ఎక్కువైంది అనుకోండి అండ్ మనకి బ్యాటరీ తక్కువ వెయిట్లోనే ఎక్కువ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు, ఏమంటుందని కవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా చూస్తే ఏమవుతుందంటే మనకి తక్కువ బ్యాటరీ ఉంటుంది, ఎక్కువ రేటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం రేంజ్ అనేది పెరుగుతుంది అనమాట వెయిట్ తక్కువ ఉండడం వల్ల. సో ఇలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు క్లైమ్ చేస్తుంది ఏంటంటే ఈ ఆర్కిటెక్ట్ యూస్ చేసి అన్ని వెహికల్స్ ఫ్యూచర్లో రాబోతున్న అన్ని వెహికల్స్కి మినిమం 300 నుంచి 600 వరకు రేంజ్ అనేది ఉంటుంది అనమాట. ఇది క్లైమేట్ రేంజ్, ఇది రియల్ వరల్డ్ రేంజ్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్, DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 150 kW వరకు సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆన్బోర్డ్ AC ఛార్జింగ్ కూడా అప్ టు 11 kW అనమాట. అంటే 7.2 kW నుంచి 11 kW వరకు ఛార్జ్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. ఈ AC ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి మ్యాక్సిమం టాప్ ఎండ్స్కి ఇస్తారనమాట. ఈ 11 kW ఫాస్ట్ ఛార్జర్ కానీ ఇవన్నీ ఆప్షనల్ ఎక్స్ట్రా ఫీ ఉంటుంది. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇది పర్చేజ్ చేయొచ్చు. స్టాండర్డ్గా అన్నిటికీ 3.3 kW ఛార్జర్ ఇస్తారనమాట. AC ఫాస్ట్ ఛార్జర్ మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఆ ఛార్జర్ అనమాట. నెక్స్ట్ వీళ్ళు ఏం క్లైమ్ చేస్తున్నారంటే DC ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేసి 10 minutesలో మీరు 100 km వరకు డ్రైవ్ చేయొచ్చు అనేసి వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో అడ్వాంటేజ్ ఈ ఆర్కిటెక్ట్ వల్ల ఏంటంటే, సో జనరల్గా పెట్రోల్ వెహికల్స్ అన్నీ మ్యాక్సిమం చూస్తుంటారు కదా, ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంటుంది అనమాట. అంటే మనం యాక్సలేషన్ చేస్తే ముందర బ్రేక్ నుంచి పవర్ వచ్చి వెళ్తుంటుంది బండి. అండ్ కొన్ని టాప్ ఎండ్స్కి 4 wheel డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ అట్టుంటాయి అనమాట. సో బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది అనమాట. ఫ్రంట్ వీల్ డ్రైవ్ కానీ, రియర్ వీల్ డ్రైవ్ కానీ, ఆల్ వీల్ డ్రైవ్ కానీ. సో అలా ఏదైనా మనకు నచ్చినది తీయొచ్చు అని చెప్తున్నారు. అది డిపెండ్స్ అపాన్ యువర్ మోడల్ అనమాట. మోడల్ని బట్టి ఆప్షన్స్ ఉంటాయి. మోస్ట్లీ టాప్ ఎండ్స్కి ఇస్తారు, ఇది బేస్ వేరియంట్కి ఇవ్వకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ లేయర్ వచ్చేసి చాసిస్ ఫ్రెండ్స్. సో చాసిస్ విషయానికి వస్తే వీళ్ళు దాదాపుగా డిఫరెంట్ బాడీ స్ట్రక్చర్స్ని డిజైన్ చేయొచ్చు అని చెప్తున్నారు ఈ చాసిస్ వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లేయర్ని యూస్ చేసి అండ్ ఈ ఆర్కిటెక్ట్ యూస్ చేసుకొని రానున్న 1.5 yearలో దాదాపుగా 5+ ఎలక్ట్రిక్ కార్స్ తీసుకురాబోతున్నారని చెప్తున్నారంట. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవచ్చు అంటే టాటా సఫారీ ఈవీ రావచ్చు, నెక్స్ట్ సియారా ఈవీ, నెక్స్ట్ ఏముంది ఆల్టోస్ ఈవీ కానీ, ఇలా చాలా ఉన్నాయన్నమాట. టోటల్ 5+ ఎలక్ట్రిక్ వెహికల్స్ రాబోతున్నాయి అనమాట, ఇంక్లూడింగ్ టాటా పంచ్ ఈవీ. అండ్ ఈ ఆర్కిటెక్ట్ అయితే బై డిఫాల్ట్ 5 star రేటింగ్ వస్తుంది అనమాట. గ్లోబల్ ఎన్క్యాప్ ఉంటుంది, గ్లోబల్ ఎన్క్యాప్, భారత్ ఎన్క్యాప్ సంబంధించి డిఫాల్ట్ 5 star రేటింగ్ రాబోతుంది. అండ్ థర్మల్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ బూట్ స్పేస్ విషయానికి వస్తాడు. బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్యాబిన్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఫ్రంక్ స్పేస్ అనమాట. ఫ్రంక్ అంటే తెలుసు కదా మీకు, ముందర మనకి ఎలాగో ఇక్కడ ఇంజిన్ ఉండదు కాబట్టి, సో అక్కడ ముందర ప్లేస్ వచ్చేసి
అక్కడ సమ్ బూట్ స్పేస్ అనేది ఇస్తున్నాను అనమాట. మీ స్క్రీన్ చూపిస్తుంది చూడండి. సో ఈ విధంగా మీకు ఈ లేయర్ 2 చాసిస్ అనేది ఇలా ఇంప్రూవ్ చేయడం జరిగిందని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ లేయర్ వచ్చేసి థర్డ్ లేయర్. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఈ ఆర్కిటెక్చర్ ద్వారా టాటా వాళ్ళు ఏం క్లైమ్ చేస్తున్నారంటే, సో ఫ్యూచర్ రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుందంట. అండ్ ఫ్యూచర్ రెడీ యాప్ కనెక్టివిటీ కానీ యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. 5G సిమ్ కనెక్టివిటీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంకా సాఫ్ట్వేర్ పర్ఫార్మెన్స్ కోసం అనేసి వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ని యూస్ చేయడం జరిగిందని చెప్తున్నారు అనమాట. మీకు తెలుసు స్నాప్డ్రాగన్ ప్రాసెస్ సెల్ ఫోన్లో యూస్ చేసే వాళ్ళకి అయ్యి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ADAS Level 2 క్యాపబిలిటీస్ ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ వీళ్ళు ఇంకా Level 2+ ADAS కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు అనమాట ఈ ఆర్కిటెక్ట్ ద్వారా. అండ్ నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసి వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్, అట్ ద సేమ్ టైం వెహికల్ టు లోడ్ ఛార్జింగ్ అనమాట. సో ఇదేంటంటే మీరు మన దగ్గర టాటా కార్ ఉందనుకోండి, ఫర్ ఈ ఫీచర్ వచ్చేసి ఓన్లీ టాప్ ఎండ్స్ మాత్రం మ్యాక్సిమం ఇస్తారనమాట. బై ఛాన్స్ ఈ ఆర్కిటెక్ట్ ద్వారా ఏమైనా లో ఎండ్స్కి ఇస్తే చూసుకోవాలి, కానీ మ్యాక్సిమం ఇవ్వరు. సో వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ ఏంటంటే మన టాటా కార్ ఉంటుంది ఎలక్ట్రిక్ కారు. సో ఆ టాటా ఎలక్ట్రిక్ కార్ని యూస్ చేసి ఇంకో టాటా ఎలక్ట్రిక్ కార్ని యూస్ ఛార్జ్ చేయడం కానీ, లేదా ఇంకొక ఎలక్ట్రిక్ కార్ని ఛార్జ్ చేయడం ఇలా ఉంటుంది అనమాట వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ అనేది. నెక్స్ట్ వెహికల్ టు లోడ్ అంటే ఏంటంటే, సో మన ఇంటి దగ్గర కార్ ఉంటుంది, ఎలక్ట్రిక్ కార్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ పోయింది అనుకోండి, సో వైర్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఆ వైర్ని యూస్ చేసి మీరు మిక్సీ కానీ గ్రైండర్ కానీ అన్నీ యూస్ చేసుకోవచ్చు అనమాట. లేదా మీరే దాని దగ్గర తీసుకొచ్చినా వాడుకోవచ్చు. ఆ విధంగా ఉంటుంది అనమాట వెహికల్ టు లోడ్ అనేది. ఈ ఫీచర్ చాలా మంచి ఫీచర్. ఆల్రెడీ మనకి టాటా నెక్సాన్ రీసెంట్ మోడల్స్లో ఇవ్వడం జరిగింది అన్నమాట, టాప్ ఎండ్ మోడల్లో. సో ఆ ఫీచర్ని దీంట్లో కూడా రాబోతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా OT అప్డేట్స్ కూడా, సాఫ్ట్వేర్ అప్డేట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయన్నమాట. సో ఇంతకుముందు అనేది కొంచెం ఇబ్బంది ఉండేది చెప్తున్నారు. ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏం లేకుండా యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండేందుకు చాలా ఫాస్ట్గా వస్తాయని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ అండ్ లాస్ట్ లేయర్ వచ్చేసి క్లౌడ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇది వచ్చేసి కనెక్షన్ పర్పస్ అనమాట. ఇప్పుడు IoT డివైసెస్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించి కానీ వీళ్ళకి సపరేట్గా arcade.ev అనేసి ఒక యాప్ ఉండడం, కార్ యాప్కి సంబంధించి ఇలా అన్నిటికి సంబంధించి ఇంప్రూవ్ చేసి బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం అనేసి వీళ్ళు ఇస్తారని చెప్తున్నారు అనమాట. ఈ టోటల్ 4 లేయర్స్ని యూస్ చేసి బెస్ట్ ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ కార్స్ రాబోతున్నాయనేసి టాటా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ మోస్ట్లీ టాటా పంచ్ EV, అండ్ నెక్స్ట్ ఆల్ట్రోజ్ EV కూడా రాబోతుంది అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి CRI EV, నెక్స్ట్ సఫారీ EV, నెక్స్ట్ అవన్య సంథింగ్ ఏదో ఉంది, పేరు గుర్తు రాకుంటుంది. అలా అన్ని ఎలక్ట్రిక్ కార్స్ అనేవి రాబోతున్నాయి ఫ్యూచర్లో. అండ్ వీళ్ళు ఆల్రెడీ ఇంటి ఇవ్వడం జరిగింది కాబట్టి 1.5 ఇయర్లో దగ్గర 5 ఎలక్ట్రిక్ కార్స్ అని రాబోతున్నాయి అనమాట. సో మోస్ట్లీ ఎలక్ట్రిక్ కార్ షేర్ని టాటా వాళ్ళు ఎక్కువ ఆక్యుపై చేయాలని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే టెస్లా కూడా రాబోతుంది అంటున్నారు కాబట్టి, సో వాళ్ళకి దీటుగా అన్ని దింపాలనేసే ప్లాన్ తోటి ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. టాటాకి సంబంధించి ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి కొత్త ప్లాట్ఫామ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది వచ్చేసి Acti.ev. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టాటా పంచ్ EVకి సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది కూడా చూడండి.